గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ సోల్స్. ఈరోజు నా మెసేజ్ ఫర్ ది యంగర్ జనరేషన్ హూ ఆర్ బిట్వీన్ 13 to 19. మీ అందరి కోసం ఒక చిన్న కథ. ఒక ఊర్లో సిద్ధార్థ్ అనే ఒక పిల్లోడు ఉన్నాడు. చాలా స్మార్ట్ ఫెలో, చాలా ఇంటెలిజెంట్ అండ్ నాలెడ్జబుల్ ఫెలో. వాడికి ఒక గోల్ ఉన్నింది. ఈ వాంట్స్ టు బీ అ డాక్టర్. ఓకేనా? సో వాడు ఎప్పుడంతా కూర్చొని చదివేటప్పుడు వాడికి చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నింది. 5 నిమిషాలు కూర్చొని చదువుతాడు. 5 నిమిషాల తర్వాత పక్కన ఏదైనా గుర్తొస్తుంది, పక్కన ఫోన్ ఉంటుంది, ఫోన్ చూడాలనుకుంటాడు, ఇన్స్టాగ్రామ్ చూస్తాడు, 5 నిమిషాలు యూట్యూబ్ చూస్తాడు, ఫేస్బుక్ చూస్తాడు. ఇలా డిస్ట్రాక్షన్స్ ఉన్నింది. తిరిగి చదవాలనుకున్నా వాడి వల్ల చదవనవ్వలేదు. అప్పుడు వాడు మైండ్లో వాడు ఒకటి స్ట్రాంగ్గా నమ్మినాడు. ఏం నమ్మినాడంటే, స్మార్ట్గా ఉంటే ఏదైనా అచీవ్ చేయనవుతుంది. మనం స్మార్ట్, మన ఇంటెలిజెంట్ మనకి తెలుసు. సో ఏదన్నా నా వల్ల సాధించిన అవుతుంది అనేది చాలా నమ్మినాడు. కొంచెం తర్వాత మళ్ళీ భయంతో చదువుతాడు. చదివేసి అప్పుడు అనుకుంటాడు, ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ చదువుకోవచ్చులే అనుకుంటాడు. ఎవ్రీ టైం మళ్ళీ చదువుకోవచ్చులే అని అనుకునేటప్పుడు ఆ మళ్ళా అనేది రానే రాదు. ఓకేనా? సరే, ఇంతవరకు అయిందా? దాని తర్వాత ఏమైంది? ఎగ్జామ్స్ వచ్చినాయి. ఎగ్జామ్స్ రాసేసి వచ్చాడు. అప్పుడు కూడా వాడికి ఏం భయం లేదు. బికాస్ వాడు స్ట్రాంగ్గా బిలీవ్ చేశాడు, నే స్మార్ట్, ఐ కెన్ డెఫినెట్లీ డూ థింగ్స్ వెల్ అనేది వాడు చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేశాడు. ఎగ్జామ్స్ వచ్చింది. ఎగ్జామ్స్ రాయేసి వచ్చాడు. ఎగ్జామ్స్ రాయేసి వచ్చాక రిజల్ట్స్ వస్తాయి కదా. రిజల్ట్స్ వచ్చినాయి. అయ్యగారు రిజల్ట్స్లో ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు? తెలివి లేక? ఇంటెలిజెంట్ కాదా? నాలెడ్జబుల్ కాదా? లేదు. హీ వాజ్ ల్యాకింగ్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ లేని వల్ల ఈ ఫెయిల్డ్. కానీ అప్పటికీ వాడు అది రియలైజ్ అవ్వలేదు. ఆ డిసప్పాయింట్మెంట్ వచ్చింది. రిజల్ట్ వచ్చినాక నలుగురు తనని చూసి నవ్వారు. నవ్విన తర్వాత ఈ ఫెల్ట్ డిసప్పాయింటెడ్. ఈ ఫెల్ట్ మనం ఇంటెలిజెంట్ అని మనకు తెలుసు, అయినా మనం ఫెయిల్ అయ్యాం. ఎందుకు ఫెయిల్ అయ్యాం అనేది వాడు కూర్చొని ఆలోచించక స్టార్ట్ చేశాడు. అప్పుడు వాడికి అర్థమైంది, స్మార్ట్గా ఉంటే సరిపోదు, డిసిప్లిన్డ్గా ఉండాలనేసి. అప్పుడు వాడు ఏం చేశాడు, ఈ సెట్ టైం ఫర్ హిమ్సెల్ఫ్. ఈ టైంలో ఇది చెయ్యాలనేది సెట్ చేశాడు. డిసిప్లిన్డ్గా దాన్ని ఫాలో చేశాడు. ఎవ్రీడే స్టడీ టైంలో ఎట్లాంటి డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టుకోలేదు. ఫోన్ అయినా సరే, వేరే ఏదైనా సరే పక్కన పెట్టుకోలేదు. ఇన్స్టాగ్రామ్ చూడలేదు, యూట్యూబ్ చూడలేదు. ఇట్ డజంట్ మీన్ దట్ హీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్. వాడు చూశాడు, కానీ వాడు సెపరేట్ చేశాడు. చదివేటప్పుడు చదువు మాత్రమే, ఆడుకునేటప్పుడు ఆడుకోవాలా, ఫోన్ చూసేటప్పుడు ఫోన్ చూడాలనేది సెగ్రిగేషన్ చేశాడు. టైం సెట్ చేశాడు. ఈ టైం నుంచి ఈ టైం చదివే కోసం మాత్రమే, నా ఫోకస్ దాంట్లో మాత్రమే ఉండాలని అనేసి సెట్ చేశాడు. వన్స్ అది సెట్ చేశాక తిరిగి ఎగ్జామ్స్ వచ్చినాయి. రెగ్యులర్గా ఫాలో చేశాడు. అదొక హ్యాబిట్గా మారింది. బాగా గుర్తుంచుకోండి, డిసిప్లిన్ హ్యాబిట్గా మారుతుంది. హ్యాబిట్ సక్సెస్ని ఇస్తుంది. సో ఇది ఏ కిడ్ అంతా ఇది నిజమని నమ్ముతూ ఫాలో చేస్తారో ఆ కిడ్స్కి సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. కిడ్స్, ఇది స్టార్టింగ్లో చాలా ఫన్గా నేను చెప్పిన, దిస్ ఇస్ సంథింగ్ ఫర్ యూ టు రియలీ థింక్ అబౌట్ ఇట్. మీ ఫ్యూచర్ మీ చేతిలో. యు ఆర్ నాట్ జస్ట్ ద ఫ్యూచర్, మీరే ప్రెసెంట్. యు ఆర్ ద ఇన్నోవేటర్స్, లీడర్స్ అండ్ చేంజ్ మేకర్స్. ప్లీజ్, వీ హ్యావ్ సో మచ్ హోప్ టువర్డ్స్ యూ. మా హోప్ని మీరు బ్రేక్ చేయరు అని నమ్ముతున్నా. శివాయ నమః.